నమస్కారం. ఈరోజు ఏలూరు జిల్లా కలెక్టరేట్లో రివ్యూ పెట్టడం జరిగింది. ఈ కలెక్టరేట్ సందర్భంగా నిన్న పలు గ్రామాలు సందర్శించడం జరిగింది. ఆ గ్రామాల్లో నేను గుర్తించింది ఏంటంటే, ఒక పాఠశాలలో పులిరాముడి గూడెంలో పాఠశాల కుదించారని చెప్పేసి, క్లాస్ తగ్గించారని చెప్పేసి ఇక్కడ జనాలు పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారని చెప్పి పిల్లలు క్రికెట్ వెళ్ళకుండా లోనకి వెళ్ళకుండా స్టాఫ్ లోనకి వెళ్ళకుండా అటగించడం జరిగింది. బయట జనాలు చూసాం, అది దృష్టి తీసుకుని చెప్పడం జరిగింది. అలాగే ఈ తెల్లవారిగూడెం పక్కన విలేజ్ కూడా సందర్శించడం జరిగింది. అక్కడ ప్రాబ్లమ్స్ ఏంటంటే మంచినీళ్ళు కూడా లేవు, రోడ్డు సరిగా లేదు, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ లేదు, అంగన్వాడీ సెంటర్ లేదు. అది అంగన్వాడీ సెంటర్ కూడా చూస్తామని ఎమ్మెల్యే గారు చెప్తారని చెప్పారు. అది ఎంతవరకు రైట్ అనేది తెలియదు, కానీ మొత్తంగా అంగన్వాడీ సెంటర్ లేదు. వాళ్ళ ప్రాంతాల్లో సందర్శించినప్పుడు ఈ విషయాలన్నీ బయటపడుతున్నాయి. ఆసుపత్రులు కూడా మెరుగైన వైద్యం ప్రస్తుతానికైతే బాగానే జరుగుతుంది. ఒక క్యాండిడేట్ బ్లడ్ లేదని వచ్చాడు, వాడినేమో 11 గంటలకు వచ్చాడు, 2:30 వరకు లేదు. ఈరోజు అయితే వైద్యం జరిగిందని ఇప్పుడే కనుక్కుంటే చెప్పారు. ఇప్పుడంతా బాగా ఉందని నేను అనుకుంటున్నాను. కానీ ఈ కొన్ని R&R ప్యాకేజీకి సంబంధించిన ఇష్యూస్ మీద చాలా ఉన్నాయి. అవి త్వరలో కలెక్టర్ గారేమో వేరే ఇక్కడ ఆ విలేజ్లో ఆ మండల పరిధిలో రివ్యూ పెడతామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రివ్యూలో సమస్యలు పరిష్కారం అవుతాయని తెలుసు అనుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు పేక్ సర్టిఫికేట్ ఒకటి ఉందేమో, పేక్ సర్టిఫికేట్ మాత్రం కొంచెం లేకుండా చూస్తే మా ట్రైబల్కి మేలు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు వేరే జిల్లాలో కూడా జరుగుతున్నాయి, అన్ని జిల్లాల్లో ఫేక్ సర్టిఫికేట్లు ఉన్నాయి. ఫేక్ సర్టిఫికేట్ లేకుండా చూస్తే బాగుంటుంది. మా ట్రైబల్ యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలు ట్రైబల్కి పొందే అవకాశం ఉంది. అలాగే జీవనమంత్రి మీద మన వాళ్ళు పబ్లిక్ అడగడం జరిగింది. జీవనమంత్రి మన చేతులు లేదు, సీఎం గారు ఆల్రెడీ అప్పుడు అరకు మీటింగ్లో చెప్పారన్నారు. ఆ విషయాన్ని మనం మళ్ళీ ప్రస్తుతం తీసుకొచ్చి సార్తో మాట్లాడే ఉద్దేశం ఉంది. మాట్లాడుతున్నాను, సార్తో మాట్లాడి ఈ సమస్య పరిసరం ఏదో చూద్దాం. జీవనమంత్రి కాకపోయినా దానికి ఆల్టర్నేట్గా ఏర్పాటు చేసే విధంగా చేయాలని మనం కోరుదాం. తప్పనిసరిగా ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. ఇప్పట్లో ఈ రివ్యూలు వీడియో గమనించింది ఏంటంటే, కొన్ని బ్యాక్లాగ్ పోస్టులు తక్కువ చూపించారు. బ్యాక్లాగ్ పోస్ట్ కూడా రిక్రూట్మెంట్ చేయాలని కరెక్ట్గాతో చెప్తాను ఉన్నప్పుడు అనిస్తున్నాం. మరి బ్యాక్లాగ్ పోస్ట్ కూడా ఖచ్చితంగా చూడండి. ఎక్కడైనా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మన పబ్లిక్ వాళ్ళు కొంత ఈ కారు బోర్డు అనేవి వాళ్ళు విలేజ్ వాటిని చేస్తున్నారు. అవి కూడా చేస్తున్నారట. అది కూడా మన హాస్టల్స్ కానీ అది మార్కెటింగ్ లేదు. మార్కెటింగ్ లేక వాళ్ళు పబ్లిక్ కొంచెం పనులు ముందు సాగలేకపోతున్నారు. కాబట్టి మార్కెటింగ్ అయ్యే విధంగా కూడా తెలియజేస్తున్నాము. తర్వాత ఇప్పుడు ఏంటంటే, హాస్టల్ పరిధిలో ఆశ్రయ స్కూల్స్లో కూడా మన పబ్లిక్ గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం 337 ఉంటుంది. ఆ జీవో ప్రకారం అయితే ఈ రేషన్ అయ్యే జరిగింది. ఆ రేషన్ కూడా లేకుండా ఉండాలని కోరుతున్నారు పబ్లిక్. కాబట్టి అది మన పరిధి ఏమంటే అవకాశం ఉంటే ఖచ్చితంగా అది చూడడం. అది ఎక్కువగా కొండరెడ్డి విలేజ్ల నుంచే ఇది ఏం జరుగుతుందని అంటున్నారు. కొండరెడ్డి బాబు జరుగుతుంది కాబట్టి వాళ్ళు పబ్లిక్లో కలగలేరు, సమాజంలో తిరగలేరు. కాబట్టి వారికి అనుకూలంగా ఏదైతే అనుకూలం ఉందో ఆ విధంగా జరిగేలా చేయాలని కోరుతున్నాము. అలాగే ఇప్పుడు పబ్లిక్లో రాని వాళ్ళ కోసం జనావాసాల్లో వచ్చే విధంగా కూడా వాళ్ళు చేయాల్సి ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, మోదీ గ్రామంలో హౌసెస్ లేదు, రోడ్డు లేదనేందుగా చెప్పడం జరిగింది. హౌసెస్ అయితే కట్టడానికి ఫారెస్ట్ వాళ్ళు అంగీకరించారు. తర్వాత మనం ఇక్కడ అమ్మారి గుడికి వెళ్ళి సందర్శించాము. అమ్మారి గుడి సమస్య ఏంటంటే, గుబ్బల మంగమ్మ అమ్మారి గుడికి వెళ్ళాము. అది రహదారి ఒకటి కొంచెం చేస్తే బాగుంటుంది. రెండోది ఏంటంటే, తెలంగాణ వాళ్ళు కొంచెం అక్కడ చెక్ పోస్ట్ వాళ్ళు డబ్బులు వాళ్ళు చేస్తున్నారు, మన గుడి మంది అయితే వాళ్ళు డబ్బులు వాళ్ళు చేస్తున్నారు. అక్కడ కొంచెం వివాదం ఉందమ్మా. అది కొంచెం సర్వే జరిపి ఆ గుడికి ఈ గిరిజన దైవం ఆ గుడికి కొంచెం బాగు చేసినట్లయితే మీ పేరు చెప్పుకొని పబ్లిక్ కొంచెం ఆనందంగా ఉత్సవాలు జరుపుకునే అవకాశం ఉంది. అలాగే మేము చెప్పింది ఏంటంటే, అక్కడ ఈ కింద నుండి సంస్కృతి కన్నా ఏజెన్సీ సంస్కృతి, ఆదివాసీ సంస్కృతి పాటించే విధంగా చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తున్నాము. ఇవన్నీ మా దృష్టికి వచ్చినాయి. ఖచ్చితంగా అవి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారో మీరు చేస్తారో తెలియదు, కానీ పబ్లిక్ ఇబ్బందులు ఇక్కడ మొదల గ్రామానికి హౌస్ నిర్మించడం ఒకటి, తర్వాత ఈ గుబ్బల మంగమ్మ తల్లి రహదారి, దాని యొక్క తెలంగాణకు మనకు సరిహద్దులు ఉన్నట్టు కొంచెం ఇబ్బంది ఉన్నాయి, టోల్ ఇబ్బంది. అది కూడా కొంచెం తీసుకొని వాళ్ళకి అక్కడనే గిరిజనులకు కొంచెం అనుకూలంగా ఉండేలాగా చర్య తీసుకుని తెలియజేస్తాను. నమస్తే.